వారలారా, ఈ ఆన్లైన్ సర్వీస్ కార్యక్రమానికి ఏకీభవించిన చూస్తున్న మీ అందరిని బట్టి ప్రభువును స్తుతించుచూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహామహిమ కలిగిన మా తండ్రి, ఘనమైన మా దేవ, మీకు అనేకమైన కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము. నీ యొక్క మహాకృపను బట్టి మా తండ్రి, మరి యొక్క ఆదివారము ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా నిన్ను స్తుతించుటకును ఆరాధించుటకును అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మాతో కలిసి నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకు అనేకమైన కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మా తండ్రి, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ కార్యక్రమము ద్వారా ఏ మేలు మాకు రావాలో ఆ మేలుని మీరు కలిగించండి. ఏ కీడు పోవాలో ఆ కీడుని మీరు పోగొట్టి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను పొందుమని మనం చేస్తూ ఉన్నాం. ప్రియ వీక్షకులందరినీ మీరు దీవించి ఆరాధన దీవెనలను అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి, ప్రత్యేకమైన పాటను పాడుకుందాం. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. వారు ప్రత్యేకమైన పాటను పాడి ప్రభువును కనపరుస్తారు. అందరికీ మానాత. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 44వ పాట పడుకుందాము. Amen.
చెప్పవలసినదిగా కోరుచు ఉన్నా. అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి జాన్ సెల్వరాజ్ మనకు చదివి ఈ వాక్యాన్ని వినిపిస్తారు. దేవుని వాక్యం చదువుకుందాం. కాగా మనం ఇక మీదట ఒకరికొకరు తీర్పు తీర్చుకుందాము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగచేయకుండుమని మీరు నిశ్చయించుకునుడి. సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు తిరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించినట్లా నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో వానినే నీ భోజనము చేత పాడు చేయము. నీకున్న మేలైనది దూషణ పాలు కానివ్వదు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని మాటలను మన వినికిడిలో నియమించును గాక. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాము. ఆశ్రమ గారు వాక్యం కొరకు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టము వచ్చినా ఎన్ని బాధలున్నను లోకములు ఎటు చూచిన బాధలు, శ్రమలు, ఇబ్బందులు, అవస్థలు, మరణము, అయా వ్యాధులు, భయము వెంటాడుచిన ఈ దినాలలో అయ్యా మీ యొక్క కృపను, మీ యొక్క దయను తోడుగా వచ్చి నాయన మీ సన్నిధి నీడగా వచ్చి అపాయముల నుండి, గండముల నుండి తప్పించుచున్నటువంటి కాపరివైన దేవా మీకు అనేకమైన స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. దేవా సమాజముగా కూడి మందిరాల్లో కూడి ఆరాధించలేని పరిస్థితుల్లో దేవా టీవీలు గృహాల్లోని బిడ్డలతో కలిసి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వారి కొరకు నాయన ప్రార్థించుటకు దేవా వారిని బలపరచుటకు మీరు వీలు కలిగిస్తున్నటువంటి పరిశుద్ధ ఆత్మ తండ్రి మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు నాయన. ఒంటరిగా శ్రమల్లోనూ, బాధల్లోనూ, అనారోగ్య సమస్యల్లోనూ అయా బలహీన పరిస్థితుల్లో బిడ్డలైన వారిని మీరు ధైర్యపరచబడుచున్నాము నాయన. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టములు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా దేవుడు నాకు తోడుగా ఉన్నారు. ఈ వ్యాధి ఏమి చేయలేదు, శ్రమలు ఏమి చేయలేవు, ఇబ్బందులన్నీ ఏమి చేయలేవని గొప్ప విశ్వాసముతో, నిరీక్షణతో ప్రియాబిడ్డలందరూ మీరు బలపరచబడుచున్నాము నాయన. శ్రమల ఉపకారము, శ్రమలే హారము, శ్రమల ఆత్మకు శృంగారమని నాయన
మా తండ్రి గారి ద్వారా మీరే మాకు ఆదరణ మాటలు అందించారు కనుక ఈ శ్రమ కాలంలో ప్రతి ఒక్క విడుదల వాక్యము ద్వారా మీరు బలపరచబడి వచ్చినాము తండ్రి. వినిచిన వారిని చూచిన వారిని అయా మీరు దీవించండి, బలపరచండి. వాక్యము ద్వారా నాయన ఇంకను ఆత్మీయంగా బిడ్డలైన వారు బలపడడం సహాయం చేయబడుచున్నాము. బహిరంగంగా వారితో మేము కలవలేకపోయినాము దేవ, ఆత్మీయంగా అంతరంగంగా తండ్రి వారి కొరకు మరొకటకును నైనా వారి కొరకు మీ సన్నిధానములో గోజాడుటకును కృప చూపించిన దేవా మీకు అనేకమైన స్తోత్రములు. ఇటు కార్యక్రమం ద్వారా శరీరాత్మీయ మేలుతో బిడ్డలు నింపి మహిమ పొందమని పునరుత్థాన బలము చేత పునరుత్థాన ఆశీర్వాదముల చేత మీ బిడ్డలకు ప్రతి ఒక్క శ్రమపై విజయం అనుగ్రహించమని యేసయ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. అందరికీ మరణాత. పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మనోవిచారము కూడదు నీకు దేవుని విశ్వాసులైన వారులరా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈరోజు నా ప్రార్థన అంశము, నా వాక్య అంశము మనశ్శాంతి. ఈ అంశములతో గురించి మీ అందరితో మాట్లాడాలని నేను భావించుచూ ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి లేఖను రాస్తూ భోజనమును కూర్చున్నటువంటి విషయములను అందులో పొందుపరిచారు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని మనము వాక్యంలో చదువుకున్నాం. ఎన్నున్న ఈ ప్రపంచములో మనశ్శాంతి లేని జీవితం ఒక నరకం అని మనము గమనించాలి. మనశ్శాంతి సంపూర్ణమైన ఆరోగ్యము కొరకు ఒక సాధనమై ఉన్నది అని మనము గమనించాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రస్తుత కాలంలో లోకములో ఉన్న గనులకు గాని హీనులకు గాని గొప్పవారికి గాని కొద్దివారికి గాని లేనిది ఏమిటంటే మనశ్శాంతి. ఏ వర్గమునకు కూడా ఈ ప్రస్తుత కరోనా అనేటువంటి ఈ అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి దినాల్లో మనశ్శాంతి లేకుండా లోకము అల్లాడిపోతున్న విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. దాదాపుగా 29 లక్షల మంది ప్రజలు ఈ రోగాల పడి 2 లక్షలకు పైగా మృతి చెందినటువంటి విధానమును మనము చూస్తూ ఉన్నాం. భారతదేశంలో కూడా 25,000 మందికి పైగా అనారోగ్యవంతులైన వారిని మనము చూస్తూ ఉన్నాం.
వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతిని కూడా మనము గమనించాలి. ఎన్నో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతో మంది ఉపవాసము నుండి కన్నీరు కార్చి ప్రపంచమును ఈ కరోనా బారి నుండి రక్షించుమని విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు జరిగిస్తున్న సంగతి మనము గమనించాలి. ప్రియమైన దేవుని విశ్వాసులైన వారులారా, ఒక మంచి గృహం ఉంటేనో, మంచి ఉద్యోగం ఉంటేనో, మంచి విద్య ఉంటేనో, మంచి సంపాదన ఉంటేనో, మంచి ఆహారం ఉంటేనో మనిషికి ఆనందము, మనశ్శాంతి, నెమ్మది కలుగదు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని రాజ్యమును కూర్చినటువంటి మాటలు వినుటను బట్టి, పరిశుద్ధాత్మలో ఆనందించుటను బట్టి మనిషికి మనశ్శాంతి, నెమ్మది కలుగుతుందని మనము గమనించాలని దేవుని సేవకునిగా మీకు మనం చేస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, చాలా మంది మంచి ఆహారం ఉంటే వారికి ఆనందంగా ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం గమనిస్తే, సామెతల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము గమనిద్దాం. రుచి అయిన భోజన పదార్థములున్నను, రుచి అయిన భోజన పదార్థములున్నను, భోజన పదార్థములుండినను, కలహముతో కూడి ఉండిన, కలహముతో కూడి ఉండిన, ఇంట ఉండుట కంటే, ఎంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి, నెమ్మది కలిగి ఉండి, ఒట్టి రొట్టె ముక్క తినట మేలు. వట్టి రొట్టె ముక్క తినుట మేలు. రుచిగల భోజనము తినుట కంటే, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, రుచిగల భోజనము తినుట కంటే నెమ్మది కలిగి రొట్టె ముక్క తినుట మేలు అనే మాట ఈ సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను గారు తెలియజేస్తున్నటువంటి మాటగా కనబడుచు ఉన్నది. ఆయన రాజు అయినప్పటికీ భోగభాగ్యములు, రుచికరమైన పదార్థాలు అతనికి ఉన్నప్పటికీ, అతని అనుభవంలో నుంచి వచ్చిన ఈ మాటలు మనము చూస్తున్నప్పుడు నెమ్మది, మనశ్శాంతి, సమాధానము అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఆయన మాటల్లో మనం వింటున్నాం. ప్రసంగి గ్రంథములో 4వ అధ్యాయము 6వ వచనాన్ని గనక మనము గమనిస్తే ఏమని వ్రాయబడి ఉందో చూద్దాం. శ్రమయును గాలికై యత్నములను, గాలికై యత్నములు, రెండు చేతుల నిండా ఉండుట కంటే, రెండు చేతుల నిండా ఉండుట కంటే, ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. నెమ్మది కలిగి ఉండుట మేలు. నెమ్మది ఎంత ప్రాముఖ్యమైనదో సొలొమోను మహారాజు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అన్ని కలిగి ఉండుట కంటే కూడా నెమ్మది కలిగి ఉండుట ఎంతో గొప్ప అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ రోజున ఈ నెమ్మది, ఈ సమాధానం లేక అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. కొంతమంది స్వాహత్యకు పాల్పడుచు ఉన్నారు. కనుక ప్రియమైన వాళ్ళగా, ఈ లేఖన భాగాన్ని కనుక మనం చూస్తే, ఈ కడవరి దినాల్లో దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానం అనుకోండి, గొప్ప ఆదరణ వాక్యం ఏమిటంటే, యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని కనుక మనము గమనిస్తే ఒక మాట మనకు కనబడుతూ ఉన్నది. శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, శాంతిని నీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు నా శాంతిని మీకు అనుగ్రహించుచు ఉన్నాను. లోకమిచ్చినట్టుగా లోకమిచ్చినట్టుగా మీకు ఇవ్వడం లేదు, కానీ మీ హృదయమును కలవరపడనీయకుడి. మీ హృదయమును కలవరపడనీయకుడి. ప్రస్తుత దినాల్లో ఈ మాట మనకు ఎంతైనా అవసరం. కలవరము కలిగినటువంటి రోజుల్లో, దినాల్లో, కాలంలో ప్రభు అంటున్నాడు, ఎవరైనా కలవరపడవచ్చు, కానీ మీరు కలవరపడవద్దు, అధైర్యపడవద్దు. ఎందుకంటే ప్రభు అన్నాడు, దిగులు పడ
చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఆయన అంటున్నాడు, నా సమాధానమును నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. అది లోకం ఇచ్చినట్టు కాదు, ఒక మంచి భోజనం ఇచ్చినట్టు కాదు, ఒక మంచి జీతం ఇచ్చినట్టు కాదు, మంచి లాభం వచ్చినట్టు కాదు, మంచి స్థితిలో ఉన్నట్టు కాదు, కానీ అది ఎప్పటికీ ఎవరు కూడా కొలవలేనటువంటి కొలత లేనటువంటి ఆ యొక్క గొప్ప సమాధానం, చెప్ప సఖ్యము కానీ నెమ్మది సమాధానమును నేను నీకు ఇస్తున్నానని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. పిల్లరా, మరి ఈ గొప్ప సమాధానం, దేవుడిచ్చే శాంతి సమాధానములు, ఈ నెమ్మది మనకు కావాలి అనంటే మనం ఏం చేయాలనంటే 3 విషయాలను ఈ రోజు మీతో నేను పంచుకోవాలని నేను మాట్లాడుతూ ఉన్నాను. పిల్లరా, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనం చూస్తే ఒక మాట మనకు కనబడుతూ ఉంది. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును మేము బ్రతిమలాడుకొనుచున్నాము. ఆమేన్. దేవునితో సమాధాన పడాలి అంటే దేవునితో ఐక్యపడాలి. ఇది మొదటి విషయముగా మీరు గమనించాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. దేవునితో సమాధాన పడాలి. ఏ విషయములో మనము దేవునితో సమాధాన పడాలి? మన రక్షణ విషయములో. ప్రతి వారు కూడా ఈ దినాల్లో దేవుడు సిలువలో మన కొరకు వేలాడి సంపాదించిన రక్షణ, ఆయన రక్తము కాల్చి తను తాను బలిగా అర్పించుకుని మన కొరకు సంపాదించినటువంటి రక్షణ అందరూ కూడా సంపాదించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ విషయంలో మనము దేవునితో ఐక్యపడవలసినటువంటి వారమై ఉన్నాము. రెండవదిగా మన పరిశుద్ధత విషయంలో దేవునితో మనం సమాధాన పడాలి. ప్రియులారా, చాలా మంది క్రైస్తవులుగా ఉన్నారు, కానీ క్రైస్తవులకు ఉండవలసినటువంటి ద మోస్ట్ విషయం ఏమిటంటే, ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే పరిశుద్ధత, హోలీనెస్. ఈ రోజున అనేక మంది జీవితాల్లో, మాటల్లో, ప్రవర్తనలో, చూపులో, క్రియల్లో, వారి జీవితంలో పరిశుద్ధతకు ప్రాముఖ్యత లేకపోవడం చాలా విచారకరమైనటువంటి సంగతి. ఆహారంలో కూడా పరిశుద్ధత ఉండాలి. పిల్లల ప్రతి విషయంలో కూడా పరిశుద్ధత అనేది మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి పరిశుద్ధతను మనము సంపాదించుకున్నటకు మనము ప్రయాసపడాలి. ఆ విషయంలో మనము దేవునితో సమాధాన పడాలి. పిల్లరా, మనలో ఉండే భక్తిహీనత విషయంలో మనము దేవునితో సమాధాన పడాలి. ప్రభువా, నాలో ఉన్నటువంటి భక్తిహీనత, కొంతమందికి రక్తహీనత ఉంటుంది. ప్రియులారా, ఆ రక్తహీనత ఉన్నప్పుడు వారు అనేక అనారోగ్యాల పాలవుతూ ఉంటారు. అలాగే కొంతమందికి కొన్ని విటమిన్స్ లోపములు ఉంటాయి, వారు కూడా కొన్ని అనారోగ్య సమస్యలకు మరి గురవుతూ ఉంటారు. మరి కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది, కాబట్టి వారు కూడా తొందరగా మరి డిసీజెస్ కు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి పిల్లరా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, మనలో ఏ బలహీనత ఆత్మీయ జీవితంలో ఉందో, నువ్వు ఎక్కడ బలహీనతగా ఉన్నావో, మరి మనము దానిని సరి చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభు చెప్పారు, దైవజనుడైన దేవదాసయ్య గారికి ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నీ బలహీనత తాటు చూడకు, నా బలము
వాటిని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టవలసినటువంటి వారమై ఉన్నామని మీకు మనం చేస్తూ ఉన్నాం. మనకు మనమే కొన్నిసార్లు సమస్యలను సృష్టించుకుంటాం. అవి మనకు అశాంతిని సృష్టిస్తాయి. కొన్ని నిర్ణయాలు మనకు మనమే దేవుని మీద ఆధారపడకుండా తీసుకుంటాం. అవి మనకు అశాంతిని సృష్టిస్తాయి. మనలో ఉన్నటువంటి భక్తిహీనత మనకు అశాంతిని సృష్టిస్తుంది. కాబట్టి ప్రియులారా, మరి ఈ ప్రత్యేకమైన సమయంలో మనము దేవునితో సమాధాన పడాలని దేవుని సేవకునిగా మీకు నేను మనం చేస్తూ ఉన్నా. చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనములో రాయబడిన మాట ఏమిటంటే, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అనే మాట. సముద్రము అలా కదులుతూనే ఉంటుంది. అది స్థిరంగా ఒక చోట ఉంటుంది. అది కదులుతూనే ఉంటుంది అన్నమాట. భక్తిహీనులు కూడా అలాంటి స్థిరమైనటువంటి జీవితాన్ని, ఆలోచనను, నిలకడలేని బ్రతుకును వారు జీవిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రాకడ దినాల్లో స్థిరమైనటువంటి భక్తి జీవితాన్ని, ఆత్మీయ ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ప్రియులారా, మనలో భక్తిహీనత లేకుండా చూసుకోవాలని మీకు మనం చేస్తున్నాం. చూడండి, భక్తిహీనతలో నుంచే భక్తులు వస్తారు. సముద్రంలో ఉన్న నీటిలో నుంచి ఎలాగైతే ఉప్పును తయారు చేస్తారో, ఆ ఉప్పు మనకెంత రుచికరమైనటువంటి స్థితిని అది మనకి ఇస్తుందో, వాక్యములో కూడా ప్రభు చెప్పారు, మీరు లోకములకు ఉప్పు అయి ఉన్నారని. ఆ ఉప్పు సముద్రంలో నుంచే వస్తుంది, కదులుచున్న సముద్రంలో నుంచే వస్తుంది. కాబట్టి దేవుడు మనలను బలహీనమైన స్థితిలోనే బలంగా వాడుకుంటాడు. కాబట్టి మనము మన బలహీనతల వైపు చూసి కురింగిపోకూడదు, అదరకూడదు, బెదరకూడదు. దేవుని బలము వైపే మనము చూడాలి. దేవుని శక్తి వైపే మనము చూడాలి. గొప్ప బలవంతుడు, లోకమును జయించిన వాడు, సాతానును జయించిన వాడు మన ముందు ఉన్నాడు కనుక మనం ఆయన వైపు చూసినప్పుడు ఆయన పొందిన చేయమే నీకు నాకు కూడా దేవుడు దయచేస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళుగా గమనించవలసినటువంటి మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యములో ఎవరికి నెమ్మది ఉండదంటే దుష్టులకు నెమ్మది ఉండదు. 48వ అధ్యాయము యెషయా గ్రంథము 22వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. ఎవరికి నెమ్మది ఉండదండి? దుష్టులు అంటే ఎవరు? 59వ అధ్యాయము యెషయా గ్రంథము 12-13 వచనాలను మనం గమనిస్తే దుష్టులంటే ఎవరు మనం చూస్తున్నాం. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచు ఉన్నవి. మా దోషములను మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుకకు తిరుగుటయు బాధాకరమైన మాటలు వ్యతిరేకమైన మాటలు వచించుటయు హృదయములో యోచించుకొని అసత్యపు మాటలను పలుకుటయు ఇవియే మా వలన జరుగుచున్నవి. చూడండి, ఇన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఎలాంటి వారికి ఏముండదు చెప్పండి? నెమ్మది ఉండదు. అవన్నీ వదిలిపెట్టాలి. దేవునితో సమాధాన పడాలి. దేవునితో నీవు ఐక్యపడాలి. అది యేసయ్య రక్తము ద్వారా నీకు సాధ్యమవుతుంది. ఆయన రక్తము వలన నీకు సాధ్యమవుతుంది. నీలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రత ఆయన తీసివేస్తాడు. ఆయన రక్తముల నుండి, ఆయన రక్తము వలన మనము పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి ఆయనకి సమీపస్తులం అవుతున్నాం. ఆయనతో మనం ఐక్యపడటానికి ఒక గొప్ప కృపను దేవుడు మనకు
చేస్తున్నాడు. 22వ అధ్యాయము యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనముతో ఒక ప్రత్యేకమైన మాట ఈ సమాధానం గురించి, ఎలా మనకు సమాధానం వస్తుందో ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఆయనతో సహవాసము చేసి ఆయనతో మనము సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, నీకు సమాధానము కలుగును. అలాగే నీకు మేలు కలుగును, అలాగున నీకు మేలు కలుగును. నీకు మేలు సమాధానము ఎలా వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? ఎన్నెన్నో చేస్తున్నావు, మంచిదే, అవన్నీ తప్పని నేను అనట్లేదు. ఎన్ని విద్యలు నేర్చినను, ఎంత ధనము కూర్చునను, ఈత విద్య రాకున్న ఎడల, ఎన్ని విద్యలు నేర్చినను, ఎంత ధనము కూర్చునను, ఈత విద్య రాకున్న ఎడల, ఏటి గండము దాటుట ఎవరి వశము? ఎన్ని విద్యలు నేర్చినా, ఎంత ధనము సంపాదించినా, ఒకవేళ నీకు ఏత విద్య రాకపోతే ఏటి గండము దాటలేవు. అలాగే పిల్లరా, నువ్వు దేవుని సహవాసము చేయకపోతే, దేవుని సన్నిధికి వెళ్ళకపోతే, దేవునితో సమాధాన పడకపోతే, దేవునితో నువ్వు ఐక్యపడకపోతే నీకు మనశ్శాంతి రాదని మీకు నేను మనం చేస్తూ, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని సేవకునిగా మీకు తెలియజేసే మాట ఏంటంటే, నువ్వు ఇలాగున దేవునితో సహవాసము చేస్తే నీకు మేలు కలుగుతుంది, కీడు తొలగుతుంది. నీ మేలు కొరకు నువ్వు దేవుని కూడా పక్కన పెట్టి నువ్వు అభివృద్ధిలోనికి రావాలని ఎంతో రాత్రి పగళ్ళు ప్రయాసపడుతున్నావు. ప్రభువు అన్నాడు, నాకు వేరుగా ఉంటే మీరు ఏమీ చేయలేరు, అనగా మీరు ఫలించలేరు, ఎండిపోతారు. నేను మీరు నాలో నిలిచి ఉన్న యెడల మీరు ఎక్కువగా ఫలిస్తారు. మనము ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మనతో నిలిచి ఉండాలి. అప్పుడు నువ్వు ఫలిస్తావు, అప్పుడు నువ్వు అభివృద్ధిలోనికి వస్తావు. నువ్వు చేసే ప్రతి పని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు బయట దీవించబడతావు, ఇంటిలో దీవించబడతావు, నీ గర్భఫలము దీవించబడుతుంది, నీ కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మొదటిగా నీవు దేవునితో ఐక్యపడాలి, లేక దేవునితో సమాధాన పడాలి అని మీకు మనం చేస్తున్నా. ఇక రెండవ విషయం ఏమిటంటే, భూలోకములో మానవునికి శ్రమలు, శోధనలు అనేవి, కష్టములు అనేవి వస్తూనే ఉంటాయి. కాలక్రమములో ఏదో ఒక సమస్య, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక కష్టము, ఏదో ఒక శోధన ఈ లోకంలో రాకుండా ఉండవు, వస్తూనే ఉంటాయి. అయితే ప్రియులారా, మనకు ఈ శ్రమలు, ఈ కష్టములు వచ్చినప్పుడు వాటితో పాటు మనము సమాధానపడాలి. అనకూడదు, బెదరకూడదు. భక్తులకు ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో పరీక్షలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టములు వస్తే వాటిని వారు సహనముతో, ఓర్పుతో జయించి భక్తులుగా నిలవబడ్డారు. వాటిని చూస్తే పారిపోలేదు, వాటిని చూస్తే బెదిరిపోలేదు. ఎందుకంటే పిరికితనం దేవుడు మనకు ఇవ్వలేదు. ఆమేన్. మన దేవుడు పిరికివాడు కాదు, పారిపోమని చెప్పలేదు. అది అగ్నిగుండమైన, సింహాల పోలైనా, ఎర్ర సముద్రమైనా, చెరసాలైనా, ఎలాంటి మరణమైనా వాడు అదరలేదు, బెదరలేదు, వాటికి ఎదురెళ్ళాడు. ఎలాగనంటే ప్రవాహములకు చేప ఎలాగున ఎదురు వెళుతుందో భక్తులు శ్రమలకు ఎదురు వెళ్ళారు. చచ్చిన చేపలు ప్రవాహమునకు ఎదురుగా వెళ్ళా మేరావుగా. చచ్చిన చేపలు ప్రవాహమునకు ఎదురుగా వెళ్ళా మేరావుగా. బ్రతికిన చేపలై ప్రవాహమునకు ఎదురుగా నేను వెళ్ళేను.
దాటుకుని నా మీదకి ఏది రాలేదు. కాబట్టి అదరవద్దు, బెదరవద్దు. భక్తులు ఎలాగున్నా వారికి వచ్చిన శోధనలను, వారికి వచ్చిన శ్రమలను, వారికి వచ్చిన ఇబ్బందులను జయించాలి. నీవు కూడా జయించగలవు అని చెప్పి దేవుని సేవకునిగా మీకు నేను మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళుగా యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో ఒకవేళ శ్రమలు వస్తే మనం ఏం చేయాలి, శోధనలు వస్తే, కష్టములు వస్తే, ఇరుకులు వస్తే, ఇబ్బందులు వస్తే, బాధలు వస్తే, వ్యాధులు వస్తే మనం ఏం చేయాలో ఈ వాక్యము తెలియజేస్తాను. మీలో ఎవరికైనాను శ్రమలు సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను ఎవరికైనా శ్రమ వస్తే వారు ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. యెహోవా నామమున ఎవరు ప్రార్థన చేస్తాడో వాడు బ్రతుకును. దేవుని పేరట నువ్వు ప్రార్థన చేస్తే నీవు బ్రతికే వ్యక్తివిగా ఉంటావు అన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని సేవకునిగా మీకు మనం చేస్తూ ఉన్నా. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లలు మీరు ఎవరైతే మీరు ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా మీరు శ్రమల నుంచి విడుదల పొందుతారు. చాలా మంది శ్రమలు వచ్చినప్పుడు బాధపడతారు, ఏడుస్తారు, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటారు. లేదంటే అక్కడ బాధ అవుతుందనంటే అక్కడ అది చేస్తారు, ఇది చేస్తారంటే చాలా చోట్లకు పరిగెడతారు. కానీ నేను అంటున్నాను, నువ్వు పరిగెట్టవలసింది ఎక్కడికంటే దేవుని సన్నిధికి, దేవుని మందిరములకు, దేవుని వద్దకు నీవు పరిగెత్తి మోకాళ్ళేసి కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించి నీవు ఆయన పాదములను పట్టుకుని నీవు ప్రార్థన చేస్తే నీ శ్రమలు తొలగిపోతాయి. దేవుని యొక్క వాక్యములో కనుక మనము చూస్తే 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు. చూడండి, యాకోబు పత్రికలో అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి, ప్రభువు తనకు ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. జీవ కిరీటమును పొందును. ప్రియులారా, నీ శోధనలకు, నీ శ్రమలకు బహుమానం ఏంటో తెలుసా? నీవు పొందే శోధనలకు, నీవు పొందే శ్రమలకు దేవుడిచ్చే ఒక గొప్ప గిఫ్ట్ ఏమిటంటే జీవ కిరీటం. జీవ కిరీటాన్ని ప్రభువు నీకు ఇస్తున్నానంటున్నాడు. ఎవరైతే జీవ కిరీటములో పొందుకుంటారో ఖచ్చితంగా వారు దేవుని రాజ్యములో ఉంటారు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అనేవారు దేవుని రాజ్యములో ఈ యొక్క జీవ కిరీటాన్ని పొందుకోలేరు. కానీ ఎవరైతే పిల్లరా శ్రమలను నిలిచి సహించుకుంటారో, వార్పుతో శ్రమలను జయిస్తారో వారికి దేవుడిచ్చేది జీవ కిరీటము. అందులోనే పిల్లరా యోబు గ్రంథంలో 5వ అధ్యాయము 17వ వచనంలో మనము చూస్తే ఓ ప్రాముఖ్యమైన మాట కనబడుతుంది. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించవద్దు. ఈ రోజున శ్రమలను బట్టి చాలా మంది దేవునికి దూరం అవుతారు. చదువుకుందాం. ఆయన గాయపరిచి గాయములను కట్టును. ఆమేన్. ఆయన గాయము చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. కొంచెం
దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. అవి నువ్వు చూడాలి అంటే, ముందున్న మంచి రోజులు నీవు చూడాలి అంటే, దేవుడి యొక్క గొప్పతనం ఏంటో, దేవుడి యొక్క ప్రేమ ఏంటో, దేవుడు నీ ఎడల ఏ ప్రేమను కలిగి ఉన్నాడో నీవు చూడాలి అంటే ఓర్పు, సహనము నీకు అవసరం. కాబట్టి ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళుగా, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. అతని శిక్షను నువ్వు తృణీకరించవద్దు. ఆయనే గాయపరుస్తాడు, ఆయనే బాగు చేస్తాడు. ఆయన చేతులు గాయం చేస్తాయి, ఆయన చేతులే నిన్ను స్వస్థపరుస్తాయి. నిన్ను వదిలివేయవో హక్కున చేర్చుకుంటాయి, నిన్ను ఎత్తుకుంటాయి, నిన్ను కౌగిలించుకుంటాయి ఆయన చేతులు. ఎందుకంటే ఆయన నీ కొరకు తన ప్రాణమును బలిగా, దానముగా పెట్టినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. అందుకనే శ్రమలు మనకు సమస్యగా ఉండకూడదు, కానీ ఒక సవాలుగా ఉండాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. ఒక ఛాలెంజ్ గా ఉండాలండి శ్రమలు మనకి. యేసు ప్రభువు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ఆయన ఎదుట గొప్ప శ్రమ కనబడుతూ ఉంది. ఆ శ్రమను చూసి, ఆ శోధనను చూసి, ఆ గిన్నెను చూసి ఆయన భయపడలేదు. బలమైనటువంటి ప్రార్థన ఆయన చేశాడు. అందుకని శోధనలను జయించువాడు భాగ్యవంతుడు, అతడు జీవ కిరీటం మోస్తాడని భక్తులైన వారు పాడుతున్నారు. శోధనలను జయించువాడు భాగ్యవంతుడు. అతడు భాగ్యవంతుడు, అతడు జీవ కిరీటము ధరించుకుంటాడని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని విశ్వాసులైన వారులారా, గెత్సేమనే తోటలో ప్రభువు తన ముందు ఉన్నటువంటి ఆ గిన్నెను చూసి ఆయన బహుగా ప్రార్థన చేస్తాడు. దేవుని మీద భారము వేశాడు. తండ్రి నీ చిత్తమైతేనే, లేదంటే ఇది భరించడానికి నేను రెడీగా ఉన్నాను. అతడు దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. శ్రమలను చేయించేవాడు దేవుని రాజ్యములకు వారసు. కీర్తన గ్రంథము 4వ అధ్యాయములో 8వ వచనాన్ని కనుక మనము గమనిస్తే, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. శ్రమలో సహనం ఉంటే చివరికి నీకు దక్కేది ఏమిటంటే నెమ్మది. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, సురక్షితముగా ఆయన నివసింపచేస్తాడు. అలాగే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్యమార్గము. చెడుతనమును విడిచిపెట్టుట యథార్థవంతుల యొక్క రాజ్యమార్గము, లేక వారి యొక్క లక్షణమై ఉన్నది అని మనం గమనించాలి. 8వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుకుందామా? 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఎవరైతే చెడుతనమును అసహించుకుంటారో, విడిచిపెడతారు, ఎవరైతే శ్రమలో ఓర్పుగా ఉంటారో, నేర్పుగా ఉంటారో, దేవుడు వారికి బహుమానం ఇస్తాడు. కాబట్టి శ్రమల కాలము బహుమాన కాలము. నువ్వు శ్రమలో దేవుడితో ఐక్యపడినప్పుడు, శ్రమలో నువ్వు శ్రమతో ఐక్యపడినప్పుడు, ఓర్పుతో ఉన్నప్పుడు, దేవుని ముందెట్టుకున్నప్పుడు నీకు మనశ్శాంతిని, నెమ్మదిని దేవుడు దయచేస్తాడని మీకు నేను మనం చేస్తున్నాను. ఇక 3వ విషయం ఏమిటంటే, మనము దేవుడితో ఐక్యపడాలి, శ్రమలతో ఐక్యపడాలి.
తెగిపోయిన సంబంధాలు, వారి మధ్య లేనటువంటి అండర్స్టాండింగ్, మిస్అండర్స్టాండింగ్, వాళ్ళు ఉండడాన్ని బట్టి ఈ రోజున భార్య భర్తల మధ్య సమాధానం లేదు, నెమ్మది లేదు, ఒకరంటే ఒకరికి పడటం లేదు, ఉంటున్నారు కానీ పిల్లల నెమ్మది లేని జీవితాన్ని, మనశ్శాంతి లేని జీవితాన్ని, సమాధానం లేని జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. బంధువుల మధ్య మంచి సంబంధాలు లేవు, స్నేహితుల మధ్య మంచి సంబంధాలు లేవు, తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య మంచి సంబంధాలు లేవు, అక్క చెల్లెల మధ్య అన్నదమ్ముల మధ్య మంచి సంబంధాలు, ఆత్మీయతలు లేవు. కాబట్టి ఫస్ట్ మనము వీటిని రిపేర్ చేసుకోవాలి, మన సంబంధాలను మనము మెరుగుపరుచుకోవాలి. దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క నెమ్మది మన కుటుంబాల్లోనికి, మన బంధువుల మధ్యకు, మన స్నేహితులకి రావాలి. అపార్థ భావములు అంతరింప చేయాలి. అపార్థ భావములను మనము అంతరింప చేయాలి. ప్రియమైన వాళ్ళరా, అడ్డతెర ఎప్పుడైతే ప్రభువు కేక వేశాడో సిలువలో, అడ్డతెర చిరిగిపోయింది. దేవుని ప్రేమ మనందరి యొద్దకు ప్రవహించింది. భార్య భర్తల మధ్య ఎలాంటి అడ్డతెరలు ఉన్నాయో, స్నేహితుల మధ్య ఎలాంటి అడ్డతెరలు ఉన్నాయో, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, బంధువుల మధ్య ఏ అడ్డతెరలు ఉన్నాయో ఆ అడ్డతెరలు చిరిగిపోయినప్పుడు ఆ ప్రేమ, ఆ ఐక్యత, ఆ సమాధానము మీ యొద్దకు ప్రవహిస్తుంది. అప్పుడు మీరు నెమ్మదిగా ఉంటారు, అప్పుడు మీరు సమాధానంగా ఉంటారు, మీరు సంతోషంగా జీవిస్తారు. అప్పుడు దేవుని మీరు స్తుతిస్తారు. నీకు మనశ్శాంతి అనేది ఉంటే సంపూర్ణమైన ఆరోగ్యం ఈజీగా వచ్చేస్తుంది. సంతోషమే సగము బలము అంటారు కదా, ఆ బలము, ఆ సంతోషము దేవుని యొద్ద ఉన్నది అని మనము గమనించాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో కనుక మనము చూస్తే, ఒకవేళ మనది తప్పైతే మనం ఏం చేయాలి? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందామా? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదేమో అని అక్కడికి జ్ఞాపకం వచ్చిన అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి సహోదరునితో నీవు సమాధానపడుము, అటు తర్వాత వచ్చి అర్పణను అర్పింపుము. పిల్లరా, మనది తప్పైతే మనమే ముందుగా వెళ్ళి మన సహోదరునితో మనము సమాధానపడాలి. నీవు నీ సహోదరుని మీద కోపము పెట్టుకుని, ద్వేషము పెట్టుకుని, అసూయ పెట్టుకుని, పగ పెట్టుకుని నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన, ఆ భక్తి జీవితము దేవుడు అంగీకరించడు. దాని వలన నీకు ఎలాంటి ఉపయోగము లేదు. నీకు ఎంత కాలము ప్రార్థన చేసినా అది నిష్ప్రయోజనము, అది బూడిదలో పోసిన పన్నీరు వలె ఉంటుంది. కాబట్టి ముందుగా నీ సహోదరునితో నువ్వు సమాధాన పడాలి, నీ సహోదరునితో నీవు ఐక్యపడాలి, ఇతరులతో నీవు ఐక్యపడాలి. ఇతరులతో నీకు ఒకవేళ సరైనటువంటి అవగాహన లేకపోతే ఆ అపార్థ భావములను నీవు అంతరింప చేయాలి. ఈ రోజున దేవునితో కూడా ఒకవేళ అపార్థ భావములు నీకుంటే, సంఘములో నీకు అపార్థ భావములు ఉంటే, సేవకునితో నీకు అపార్థ భావములు ఉంటే, నిన్ను నీవు అవి క్లారిఫై చేసుకో. ఈ రోజున పాస్టర్ దగ్గర అపార్థ భావములు ఉంటే సంఘాలు మార్చేస్తున్నారు, మానేస్తున్నారు, మందిరాలు విడిచిపెట్టేస్తున్నారు. కానీ అది క్లారిఫై చేసుకో. ఆ అపార్థ భావము, అది అడ్డు గోడలు, అడ్డు తెరలు, అది తీసివేసుకో.
తప్పు నీదైతే కనుక నీవు క్షమాపణ అడగటానికి, సమాధాన పడటానికి ఇగోకు పోవద్దు, ఆ భావానికి పోవద్దు. నువ్వే ఒక అడుగు ముందుకు వేసి నువ్వు సమాధాన పడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. సమాధాన పరచువారు పడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. గమనించవలసిన మాట ఏమిటంటే, మరి ఒకవేళ తప్పు ఇతరులదైతే, తప్పు నీదైతే నువ్వే వెళ్ళి సమాధాన పడు. ఓకే, ఒకవేళ తప్పు నీది కాకుండా ఎదుటి వారిది తప్పు అయితే అప్పుడు ఏం చేయాలి? కోపడాలా, కొట్టడాలా, ఇంకేమైనా చేయాలా? మనం ఎన్నెన్నో చేసేస్తా ఉంటాం. తప్పు ఇతరులైతే మనం ఏం చేయాలో దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. లోక రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 27, 28 వచనాల్లో 4 పనులు నువ్వు చేయాలి అని తెలియజేస్తుంది. అదేంటో మనం చూద్దాం. వినుచున్న మీతో వినుచున్న మీరు నేను చెప్పినది ఏమనగా, నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. మొదటిగా మీ శత్రువులను ప్రేమించండి, రెండవదిగా మిమ్మల్ని ద్వేషించే వారిని మీరు ప్రేమించండి, మిమ్మల్ని శపించే వారిని మూడవదిగా మిమ్మల్ని శపించే వారిని మీరు దీవించండి, మిమ్మల్ని బాధించే వారి నాలుగవదిగా మిమ్మల్ని బాధించే వారిని ప్రార్థన చేయండి. మిమ్మల్ని బాధించే వారి కొరకు మీరు ప్రార్థన. ఈ 4 విషయాలుగా తప్పు ఎదుటి వారిదైతే మనము తప్పకుండా వీటిని జరిగించాలని మీకు మనం చేస్తాం. ప్రియమైన దేవుడి విశ్వాసులైన వాళ్ళగా శత్రువులను ప్రేమించుట, బాధించే వారి కొరకు ప్రార్థన చేయుట, మనల్ని శపించే వారిని దీవించుట. షిమి అనే ఒక వ్యక్తి దావీదును శపించాడు. శపించిన వారిని దేవుడు ఏం చేశాడు వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ అట్టి వాటిని సహించుకున్న దావీదు అంతకంతకు దేవుడు ఆశీర్వదించి వర్ధన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లి శాపాలకు ముట్టులు తెగుతాయా అన్నట్లుగా మనుషులు శాపనార్థాలు పెడితే ఒకవేళ మీరు ఓర్చుకోండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని బాధించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇవి దేవుడు చెప్పినటువంటి మాటలు అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 18, 19 వచనాలను కనుక మనము చూస్తే ఒక మాట వ్రాయబడి ఉంది. కీడు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, కీడు ప్రతి కీడు ఎవరికి కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో మీరు సమాధానంగా ఉండండి. కీడుకు ప్రతి కీడు మీరు చేయవద్దు, కీడుకు మీరు ప్రతి కీడు చేయవద్దు. మనుషుల దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. సత్యమైతే మీ సమస్త జనులతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వాడు ఒక మాట అన్నాడు, నేను 1.5 మాట అన్నాను. వాడు ఒక దెబ్బేస్తాడు, నేను 2 దెబ్బలు అయ్యాను. వాడు ఒకటి తిట్టాడు, నేను 2 తిట్టాను. కాబట్టి ప్రియమైన వాళ్ళగా ఇలాంటివి మనం చేయకూడదు. ఇలాంటి వాటిని మనము చేయకూడదు అని చెప్పి దేవుని సేవకునిగా మీకు మనం చేస్తున్నాం. దేవుడికే మహిమ కలుగును గాక. కాబట్టి ఈ తరగతి దినాల్లో నేను మీకు తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, నీకు మనశ్శాంతి ఎలా వస్తుందంటే దేవుడితో నువ్వు ఐక్యపడు, అప్పుడు నీకు మనశ్శాంతి వస్తుంది. శ్రమలతో వస్తున్నటువంటి శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధులతో నువ్వు ఓర్పుగా ఉండు, సహనముగా ఉండు, ప్రార్థనలో ఉండు. శ్రమకాలము బహు
గొప్ప సమాధానము నీకు వస్తుంది. నీకేమున్నా ఏమి లేకపోయినా సమాధానం మాత్రము నిన్ను వదిలిపెట్టదు. నువ్వు దేవుడిని వదిలిపెట్టద్దు, దేవుడి వాక్యాన్ని వదిలిపెట్టద్దు, దేవుడి సహవాసాన్ని వదిలిపెట్టద్దు. సమాధానము నెమ్మది నిన్ను వదిలిపెట్టదు. ఒకవేళ నువ్వు దేవుడిని ఒక్కడిని వదిలివేసి నువ్వు దేన్ని పట్టుకుని వెంబడించిన, దేని వెంట పరిగెత్తిన సమాధానం నీ నుండి దూరమైపోతుంది. లోకములో వచ్చే సమాధానం, లోకములో వచ్చే నెమ్మది, సంతోషం అల్పకాలం, కొద్దిగా, అది శాశ్వతం. ఆ తర్వాత కన్నీరు, ఆ తర్వాత బాగుంటుంది. కానీ దేవుడిలో నువ్వు ఉండి నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలన ఉంటావు. ఆకు వాడదు, ఏ కాలంలో కూడా ఆకు వాడకుండా తన కాలము ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు ఉంటావు. అలాంటి ధన్యమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలని నేను కోరుకుంటున్నా. దేవుడిచ్చేటువంటి గొప్ప మనశ్శాంతి మనం పొందాలి. ఎందుకంటే దేవుడి రాజ్యము భోజనము పానము కాదు, కానీ గొప్ప నీతి, సమాధానం, పరిశుద్ధాత్మని ఆనందంతో ఉన్నదని మీరు గమనించాలి. ఇదే పరలోకంలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన వాక్యం కొరకు, భోజనం కొరకు, ప్రార్థన కొరకు నువ్వు ప్రయాసపడ. ఆకాశ పక్షులను చూడండి, అది విత్తము పోయి పంట కూర్చున్నాడు. మీ తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు. నా రాజ్యమును, నా నీతిని మొదట వెతకండి, ఆ తర్వాత మీకు ఏం కావాలో అవన్నీ నేను ఇస్తానని ప్రభువు చెప్పాడు. అట్టి కృప, అట్టి దీవెన ప్రభువు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. స్నేహితులారా, మీరు ఇంకా దేవుడిలో ఎదగాలన్నా, మీరు ఇంకా ప్రార్థన జీవితంలో ఇంకా ఫలించాలన్నా, ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు మీకు ఏ సలహాలు కావాలన్నా, మీకు ఏ ప్రార్థన అవసరతలో ఉన్నా దయచేసి మాకు ఫోన్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ వీడు కొరకు నా ఫోన్ నెంబర్ని తెలియజేస్తున్నాను. 9866259378. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ప్రార్థనలో మీరు ఏకీభవించండి. ప్రభువును స్తుతించండి. దేవా, నాకు మనశ్శాంతి కావాలి. నేను నీతో ఐక్యపడటానికి సిద్ధముగా ఉన్నా. శ్రమలతో ఐక్యపడటానికి, శ్రమలలో ఓర్పుగా ప్రార్థన జీవితంలో ఎదగటానికి, శ్రమకాలము బహుమాన కాలమని, నీతో గడిపే గొప్ప సహవాస కాలమని నేను ఎంచుకుని చూస్తున్నా. నా చుట్టూ ఉన్న వారితో, నా ఇంట్లో ఉన్న వారితో, నా స్నేహితులతో, నా బంధువులతో, నా పిల్లలతో, నా కుటుంబంతో, నా ఇరుగు పొరుగు వారితో నేను ఐక్యపడుతున్నాను. తప్పు నాదైతే నేను సమాధాన పడటానికి సిద్ధంగా ఉన్నా. తప్పు ఇతరులైతే వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించడం కొరకు నేను సిద్ధంగా ఉన్నా. అందరితో సమాధానముగా ఉండడానికి నేను సిద్ధముగా ఉన్నాను. నేను కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండాలని నేను నిర్ణయించుకున్నానని ఎవరి మటుకు వారి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహామహిమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ ఘనమైన పాదములకు అనేకమైన కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. విన్న మాటలన్నీ మా హృదయంలో మీరు ఫలింపచేయండి. మమ్మల్ని సరిచేయండి. లోతైన విశ్వాస జీవితంలో మమ్మలను మీరు ఫలింపచేయండి. ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైనటువంటి దినాల్లో
ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వింటున్నటువంటి మా ప్రియ శ్రోతలను, చూస్తున్నటువంటి మా ప్రియ బిడ్డలను మీరు దీవించండి. నెమ్మది సమాధానం వారికి మీరు దయచేయండి. వారి ప్రతి అవసరతలో నీ మహిమలో తీర్చండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు కనుక నీ ప్రియ బిడ్డలు త్వరగా నీ రాకడకు సిద్ధపడే కృప భాగ్యమును అనుగ్రహించి ఆరాధన ఆశీర్వాదములు, ఆరాధన దీవెనలు, ధన్యతలు, భాగ్యములు వారికి అనుగ్రహించున్నాయి. సదాకాలం మీతో ఉంటారని చెప్పిన దేవ మీకు స్తోత్రం. ప్రపంచమంతా కరోనా మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు. లక్షలాది మంది రోగాల బారిన పడ్డారు. లక్షలాది మంది చనిపోతున్నారు. 210 దేశాలకు పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. దయతో కనికరించండి బాబు. లోకమును మీరు కనికరించండి. ఈ భయంకరమైనటువంటి కరోనా వ్యాధి నుంచి లోకమును విమోచించండి. లోకములకు నెమ్మది సమాధానము ప్రసాదించండి. విడుదల కలిగించండి. మా భారతదేశం మీరు దీవించండి. భారతదేశంలో ఉన్న నాయకులను దీవించండి. వారు తీసుకునే నిర్ణయాలను దీవించండి. భారతదేశం అంతటిలో ఉన్న డాక్టర్స్, వైద్య సిబ్బందిని, పోలీసు సిబ్బందిని, మీడియా సిబ్బందిని, మున్సిపాలిటీ సిబ్బందిని, ఇంకా ఎవరు ఏ విధంగా ఏ రూపంగా కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు అందరినీ, అధికారులను, అనధికారులను, ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆశీర్వదించున్నారు. ఈ ఆరాధన ఆశీర్వాదములు మాకు నిండుగా మెండుగా దండిగా దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము ప్రసన్నపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా యందు ఆహారమును మాకు దయచేయండి. మరల అపరాధములు చేయవారిని క్షమించిన ప్రకారంగా మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలకు తప్పించండి. రాజ్యము, పదము, మహిమ నిరంతరంగా ఉన్నాడు పరమ తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చేయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమునకు చేయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రాణప్రియుడును లోకరక్షకుడైన సమాధానకర్త అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృపయు, ఆత్మల కాపరి అయిన పరిశుద్ధాత్మ నిండి సహవాసం, త్రైక త్రియేక త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములో కూడి ఉన్న మనెల్లరికును, ఈ కార్యక్రమాన్ని లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి తోడై అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.